నిరాడంబరమైన ప్రారంభం నుండి వినోదం మరియు రాజకీయ రంగాలలో ప్రముఖ వ్యక్తిగా మారే వరకు శివాజీ ప్రయాణం చెప్పుకోదగినది కాదు. చిన్న చిన్న పాత్రలు పోషించడం నుండి చివరికి ప్రముఖ నటుడిగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టే స్థాయికి ఎదిగిన శివాజీ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఊహించని మలుపు తిరిగింది. అతని పరివర్తన వివరాలు మిస్టరీగా ఉన్నప్పటికీ రాజకీయ రంగంలో లెక్కించదగిన శక్తిగా అతని ఆవిర్భావాన్ని విస్మరించలేము. అయితే తెలుగు బిగ్ బాస్లో పాల్గొనడం నిజంగా అతని నైపుణ్యాన్ని ప్రదర్శించింది. హౌస్లోని అట్టడుగున ఉన్న మరియు అణచివేయబడిన పోటీదారుల కోసం నిలబడి శివాజీ వ్యూహాత్మక పరాక్రమాన్ని ప్రదర్శించాడు. అది నాగార్జున నుండి తప్ప మరెవరి నుండి అతనికి చాణక్య అనే పేరు తెచ్చిపెట్టింది. బిగ్ బాస్ రేస్లో ఊహించని పరాజయం ఎదురైనప్పటికీ శివాజీకి పాపులారిటీ బాగా పెరిగింది. అతన్ని విస్తృత ప్రేక్షకులకు పరిచయం చేసింది మరియు కొత్త అవకాశాలకు తలుపులు తెరిచింది. అతను వెండితెరపైకి తిరిగి రావడం, ప్రశంసలు పొందిన 90ల వెబ్ సిరీస్తో ఓటీటీ రంగంలోకి ప్రవేశించడంతో పాటు బహుముఖ ప్రతిభావంతుడిగా అతని స్థానాన్ని మరింత పటిష్టం చేసింది. సూక్ష్మమైన పాత్రల చిత్రణ మరియు మధ్యతరగతి జీవితంలోని సంక్లిష్టతలను సంగ్రహించే అతని సామర్థ్యానికి ప్రశంసలు అందుకుంటూ శివాజీ యొక్క పని ప్రేక్షకులతో ప్రతిధ్వనిస్తూనే ఉంది. త్వరలో జరగనున్న ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ శివాజీ స్వరం మోగింది. అవినీతి మరియు అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అతను జవాబుదారీతనం మరియు పౌర బాధ్యత కోసం వాదించాడు. అధికారంలో ఉన్నవారిని వారి చర్యలకు జవాబుదారీగా ఉంచడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ముందు చూపుతో శివాజీ హోరిజోన్లో ఉత్తేజకరమైన ప్రాజెక్టులను సూచిస్తాడు. రాబోయే చిత్రాలలో తన విలన్ మరియు హీరోయిక్ పాత్రల వాగ్దానంతో ప్రేక్షకులను ఆటపట్టించాడు. అలాగే ఒకప్పటి సంచలనం లయతో సహకారంతో సహా ప్రతి ప్రయత్నంతో శివాజీ తన ప్రేక్షకుల హృదయాలు మరియు మనస్సులపై చెరగని ముద్ర వేసి వినోద పరిశ్రమ మరియు రాజకీయ రంగాలలో డైనమిక్ ఉనికిని పునరుద్ఘాటించారు. మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.